హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా 2025 ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో 2024 సంబంధించిన సంవత్సరంలో ఒకసారి కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయలేదు. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం, కొత్త రూల్స్ ప్రకారం ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామని కొన్ని ఆదేశాలు అయితే రావడం జరిగింది. సో ఈరోజు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, సో ఎప్పటి నుంచి వాస్తవంగా డబ్బులు అనేది జమ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరెవరికి తొలగించబోతున్నారు, ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది 45,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నది. వాస్తవానికి ఎప్పటి నుంచి ఖర్చు చేయబోతున్నారు, ఎవరెవరు అర్హులు, ఇందుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు ఏంటి, ఇప్పటికే ఉన్న వాటితో పాటు అదనంగా ఎలాంటి మనకు డాక్యుమెంట్లు అవసరం అవుతున్నాయి, కొత్త రూల్స్ ఏం యాడ్ చేశారు, రైతు భరోసా అనేది గతంలో ప్రభుత్వం తీసుకొచ్చింది ఎలాంటి రూల్స్ లేకుండా పట్టా భూమి ఉంటే సరిపోయేది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రూల్స్ అనేది తొలగించారు కదా. సో ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేడు రైతు భరోసా వివిధ పథకాల వెరిఫికేషన్లు కూడా స్టార్ట్ అయ్యి, ఇక ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట. సో ఇందుకు సంబంధించి ఫైనల్గా ప్రభుత్వ మార్గదర్శకాలు, జీవోలు, ఇవాళ క్యాబినెట్ భేటీలు ఇవన్నీ కూడా చర్చలు అయితే జరిగిన తర్వాత ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. రైతు భరోసా పైసలు వేయడానికి ఏదైతే గతంలో మాత్రం 5,000 రూపాయలు అయితే 2 సీజన్లో కలిపినట్లయితే మనకు 10,000 రూపాయలు జమ చేశారు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం ఒక 1,000 రూపాయలు అదనంగా యాడ్ చేసి 11,000 రూపాయలు అంటే 12,000 రూపాయలు జమ చేస్తున్నారు. అంటే 6,000 రూపాయలు అయితే సరి అందిస్తున్నారు అనమాట. సో కొన్ని మార్పులు అయితే ఉన్నాయండి. క్లారిటీగా నోటిఫికేషన్ వచ్చింది, అది చూసి క్లారిటీ తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు అండి, తెలంగాణలో నేటి నుంచి రైతు భరోసా సర్వే అనేది జరుగుతుంది. సో వ్యవసాయ యోగ్యత లేని భూములు అనగా గుర్తింపు. వ్యవసాయ యోగ్యత అంటే కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రేచడి వెంచర్లు, పనికిరాని భూములు, పడగబడ్డ భూములు, ఒక ల్యాండ్ ఉంటే ఫంక్షన్ హాల్ కట్టుకున్నా, ఒక ల్యాండ్ ఉంటే పనికి రాకపోయి వ్యవసాయం చేయకుంటున్నా, ఇవన్నీ కూడా యోగ్యత లేని నాన్ అగ్రికల్చర్ భూముల కింద పరిగణిస్తారు. ఇక ఆ తర్వాత గ్రామ పంచాయతీలో రైతు జాబితాలని అయితే లిస్ట్ ఉండబోతుంది. అయితే ఇందులో ప్రభుత్వం ఏ రకంగా చేయబోతుంది ఏందనేది చెప్పడం జరిగిందనమాట. ఈ పథకం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి క్లారిటీగా అయితే చదువుతానండి అర్థమైన విధంగా. ఇక అమలు చేసేందుకు పక్క కార్యాచరణ సిద్ధం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో సాగు యోగ్యత లేని భూములు వాటికి డబ్బులు మాత్రమే ఇవ్వకూడదని చెప్పేసి ఇందులో కొన్ని చిన్న పాయింట్లు కూడా లాజిక్ కూడా మిస్ చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే గతంలో ఏదైతే చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు నీళ్ళు రావాలని రిజర్వాయర్లకు ప్రభుత్వం భూములు అయితే తీసుకుంది కాబట్టి కొంతమంది ఎన్ని ఎకరాల వరకు ఉన్నా కొంత పొలం వాడుకొని కొంత అట్నే ఉంది, కొన్ని సాగు చేయకుండా ఉన్నాయి. అటువంటి వారికి కూడా గతంలో రైతు బంధు వచ్చింది, వారిని కూడా తొలగిస్తున్నారు. ఇక మరొకటి రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించేందుకు పూర్తి స్థాయిలో సమ్మతి అనేది కావడం జరిగిందనమాట. యోగ్యత లేని వారికి డబ్బులు అనేది ఇవ్వకూడదని ప్రభుత్వం ప్రకటించింది తెలిసింది. ఆ భూములను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు అయితే బృందాలు ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక ఇందుకు సంబంధించి కూడా గురువారం నుంచి మనకు రంగంలోకి దిగారనమాట. ఈ నెల 19 వరకు గ్రామంలో యూనిట్గా సాగు యోగ్యత లేని భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. ఏ తారీఖు? 19 తారీఖు లోపు. సో ఈరోజు 16 తారీఖు అంటే మరో 3 రోజుల్లో కొన్ని పథకాలతో పాటు సాగు యోగ్యం కాని భూములు కూడా గుర్తిస్తారు. ఈ నెల 25న సాగు యోగ్యత ఉన్నటువంటి భూముల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారనమాట. ఇలా కీలకంగా ఎవరెవరు ఉండబోతున్నారు ఏందనేది తెలుసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శి ఉంటారు, మండల రెవెన్యూ ఉంటారు, వ్యవసాయ శాఖ ఏఈఓ గారు ఉంటారు. వీళ్ళంతా కలిసి ఏదైతే సాగు భూముల్లో ఏదైతే ఉన్నాయి, సాగు భూములు కావి ఏవి ఉన్నాయని చెప్పేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ రకంగా పర్యటిస్తారు ఏందనండి చూసుకున్నట్లయితే ఈ బృందం కలిసి విలేజ్ అసిస్టెంటు, జీపీఎస్, ఫీల్డ్ అసిస్టెంటు, అదేవిధంగా ఆర్ఏ, ఏఈఓ సభ్యులు అయితే ఉంటారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలో అయితే వీళ్ళంతా కూడా డిఏఓలు, ఎంపీటీఓలు, ఉన్నతాధికారులు తనిఖీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు, వీరు చేస్తున్నది కరెక్టా కాదని చెప్పేసి. ఇక గ్రామాల్లో అయితే ఆర్ఓఆర్ పట్టాలు కావచ్చు, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పరిశీలించేతో పాటు భూభారత్లో ఏదైతే ఇప్పటివరకు పోర్టల్ నుంచి జాబితాలో విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ఆధారంగా పర్యవేక్షించి వ్యవసాయ యోగ్యం కానిటువంటి భూముల జాబితాలను ఫస్ట్ అయితే రూపొందించనున్నారు. ఈ లిస్ట్ అనేది ఈ నెల 19 వరకు అయితే తయారు చేస్తారు. 20 తారీఖున గ్రామ పంచాయతీలో ఏదైతే లిస్ట్ అనేది చదివి వినిపిస్తారనమాట. ఇక ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా మండల కార్యదర్శి, వ్యవసాయాధికారులు సంయుక్త సర్వే నెంబర్లతో పాటు భూములు పరిశీలించి వ్యవసాయ యోగ్యం కాని వాటిని గుర్తిస్తారు. ఆ భూముల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శిస్తారంటే జిరాక్స్ రూపంలో కావచ్చు పేర్లు అయితే ఉంటాయన్నమాట. అనర్హుల లిస్ట్ అవి చదివి వినిపించి చర్చించిన అనంతరం ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారికి మరొక అవకాశం ఇచ్చి అనంతరం
ఇందుకు సంబంధించి డిజిటల్ సంతకం కూడా చేస్తారనమాట, ఇవి కరెక్ట్ అని చెప్పేసి. దాని తర్వాత జాబితా నుంచి ఆధారంగా వ్యవసాయం కాని భూములను తొలగించి మిగిలిన భూములకు జాబితా ఆధారంగా పట్టదారు రైతు భరోసా సాయాన్ని అయితే ప్రభుత్వం జనవరి 26న విడుదలైతే చేయబోతుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం ఏం చేసిందంటే 4 పథకాలు ప్రారంభిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు చెప్పింది ఒకటే పథకం, 6,000 రూపాయలు రైతు భరోసా సంబంధించి ఎవరైతే ల్యాండ్ నుండి వ్యవసాయం చేస్తుంటారో. సో రెండవ పథకం వచ్చేసి కొత్త రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డులు అంటే ఇటీవల కాలంలో 2 రకాల దఫాల్లో ప్రభుత్వం సమాచారం సేకరించింది. ఒకటి కులగణన అన్నప్పుడు రేషన్ కార్డు ఉందా లేదా దాని ఆధారంగా గతంలో ఏం చేశారంటే ప్రభుత్వం ప్రతిపాదికన 2023-24 ఆర్థిక సంవత్సరంలో అప్లికేషన్ చేసుకున్నారు. అందులో వచ్చేసి రేషన్ కార్డు లేని వారు కూడా టిక్ పెట్టుకున్నారు, కొంతమంది వైట్ పేపర్ మీద రాసిచ్చారు. సో ఇవన్నీ డేటా ప్రకారం ఏం చేస్తుందంటే, సో ఈరోజు 16 తారీఖు నుంచి 26 లేదంటే 21 తారీఖు లోపు, సో 26 తారీఖున కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి కాబట్టి నిన్ననే గ్రామాల్లో అయితే డప్పు సాటింపించి 4 పథకాలు, మీకు రైతు బంధు వచ్చిందా, ఇందిరా మిల్లు వచ్చినాయా, లేదంటే వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు వచ్చాయా, మీ పేరు ఉందా లేదా, దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు మీరు అప్లికేషన్ చేసుకున్నారా, ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారా, అందరూ ఇంటికాడ ఉన్నారని చెప్పేసి డప్పు సాటింపడం జరిగింది. అయితే చాలా గ్రామాలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. ప్రస్తుతం అయితే లిస్ట్ అనేది వచ్చింది, ఏదైతే ప్రతి గ్రామానికి సంబంధించి ఎంతమంది అర్హులు ఉన్నారు, వాళ్ళ నుంచి ఎంతమంది తొలగించాలి, ఒక గ్రామానికి సంబంధించి 30-40 కొత్త రేషన్ కార్డుల కోసం అయితే పేర్లు వచ్చాయి. వారి కుటుంబాలకు నేరుగా అధికారులు 1 నుండి 3 అధికారులు అయితే ఏబీసీ, ఫర్ ఎగ్జాంపుల్గా పంచాయత్ సెక్రటరీ, వీఆర్ఓ, ఇక దీంతో పాటు వివిధ ఉన్నతాధికారులు వచ్చి వెరిఫికేషన్ వీరి నిబంధనల ప్రకారం ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారం అసలు ఈ డీటెయిల్స్ ఏం అడుగుతున్నారంటే, కొన్ని ఆధార్ కార్డు ఉందా అడుగుతున్నారు, కొంత పాత రేషన్ కార్డులు ఉన్నాయా అడుగుతున్నారు, ఇక క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఈరోజు ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో అమలు పరుస్తుంది. ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాల్లో రెండవ పథకం, ఇప్పుడు ప్రస్తుతానికి 3వ పథకం, ఎందుకంటే మొదటి 2 పథకాలు చెప్పాం కాబట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. అందులో వచ్చేసి వ్యవసాయ కూలీలు అంటాం కదా, ఎవరికైతే కూలీలు చేసుకుంటూ ఉంటారో వీరికి సంబంధించి కూడా జాబితా రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. ఆ లిస్ట్ ప్రకారం మరోసారి వెరిఫికేషన్ చేసి 20 రోజులు కరువు పని చేసిన వారికి 1 గంట భూమి కూడా వ్యవసాయం లేకుండా ఉండడం వారికి మాత్రమే 6,000 రూపాయలు అనేది. వీళ్ళు మిస్టేక్ చేసుకోవద్దు, ఒకటి ఆధార్ కార్డ్ నెంబర్స్ కావచ్చు, అదేవిధంగా జాబ్ కార్డ్ నెంబరు, బ్యాంక్ అకౌంటు ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది, ఇంటి చిరునామా ఇవన్నీ కూడా కరెక్ట్ ఉండే విధంగా చూసుకోవాలి. మిస్టేక్లు ఉంటే మాత్రం డబ్బులు అయితే పడవని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇందుకు సంబంధించి 3,800 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. మొత్తం 45,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇందిరా మహిళలకు సంబంధించి లాస్ట్ పథకం అని చెప్పుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే 3 గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అదేంటంటే మహిళా పేరున ఇంటి ఇల్లు, రెండవది 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఇవ్వబోతున్నారు, మిగతా వారికి 6 లక్షల రూపాయలు. ఇవి తెలిసిన సమాచారం. కొత్తది ఏంటంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవడానికి 4 రకాల వస్తువులు అయితే అవసరం పడుతున్నాయి. అవి ఏంటనేది చెప్తానండి. ఒకటి ఇసుక కావచ్చు, రెండవది వచ్చేసి మనకు సిమెంటు, ఐరన్, ఇటుక, ఇవన్నీ కూడా. అయితే ఇసుక అనేది మీ ఏరియాలో ఇప్పుడు మండలానికి సంబంధించి ఏదైనా వాగులు వంకలు ఉంటే ఆ ఏరియాను గుర్తించి అధికారుల ఆధీనంలో ఉంటుందన్నమాట. ఫ్రీగా ఇందిరా మహిళలకు సరఫరా చేస్తారు. రెండవది వచ్చి సిమెంట్ 200 రూపాయల కిలో సిమెంట్ బత్త ఇవ్వాలని చూస్తున్నారు. ఇక 4వది వచ్చేసి కట్టడానికి ఐరన్ 56,000కు. అదేవిధంగా ఇటుకల సంబంధించి చూసుకున్నట్లయితే ఇటుకల మహిళా సంఘాల ద్వారా వారికి ఒక మండలానికి సంబంధించి 3 గ్రూపులు ఎంపిక చేసి 18 లక్షల లోన్లు ఇచ్చి వారి ఇటుకలు తయారు చేసి కాల్చినాక ఆ ఇటుకలు ఏం చేస్తారంటే, ఇటుకలు కూడా పూర్తి స్థాయిలో లేదంటే కాంట్రింగ్గా అంటే కాంక్రీట్ వాడతారా ఏదైనా, మొత్తానికి అయితే తెలంగాణలో ఇటుకలకు సంబంధించి కూడా వీళ్ళని కోటీశ్వరి చేసేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చిందన్నమాట. త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తున్నారు. లేదంటే ఇలా అది కాకుండా పూర్తి స్థాయిలో ఎవరి వారి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతుంది. తొలి విడత మాత్రం రేషన్ కార్డు ఉన్న వారికి. ఇక మరో గుడ్నెస్ ఏంటంటే ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫీల్డ్ వెరిఫికేషన్లోనే ఎవరు అర్హులు ఏంటన్నది 4 పథకాలకు సంబంధించి మనకి 21 తారీఖు నుంచి ఒక్కొక్కటిగా, ఒక రోజుకు రేషన్ కార్డులు, ఒక రోజు ఇది ఇందిరా మైన్లు, ఒక రోజుకు ఈ రకంగా కొన్ని పథకాలను అయితే ప్రారంభించుకుంటూ వెరిఫికేషన్ చేస్తూ 21 తారీఖున ఏ పథకాలు అమలు చేశారు, ఏ పథకాలు అర్హులయ్యారు కాదని చెప్పేసి లిస్ట్ అయితే పెడతారనమాట. ఇక 26 నుంచి 20 తారీఖు లోపు ప్రభుత్వానికి నివేదిక వస్తుంది. 26 తారీఖున అందరికీ అకౌంట్లో డబ్బులు అనేది క్రియేట్ అయితే చేయబోతున్నారు.